హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక అడవిలో కొంగ, కాకి స్నేహంగా ఉండేవి. కాకి చెడ్డది, కొంగ చాలా మంచిది. ఎరా కన్నయ్య, ఆ కాకి బావ చాలా చెడ్డవాడురా, వాడితో ఎందుకు తిరుగుతున్నావు? వాడితో తిరుగుతూ ఉంటే నిన్ను కూడా అందరూ చెడ్డవాడివే అనుకుంటారా? అందుకే నా మాట విని వాడితో తిరగకయ్యా అంది కొంగ తల్లి. అమ్మా, కాకి బావ చెడ్డవాడే అయినంత మాత్రాన తనతో తిరుగుతుంటే నేను కూడా చెడ్డవాడిని అయిపోతానా? అలా ఎందుకు అనుకుంటారు? నేనెంత మంచివాడినో, ఎంతమందికి ఎన్ని రకాలుగా సాయం చేస్తూ ఉంటానో అందరికీ తెలుసు. నన్నేమీ చెడ్డవాడని అనుకోర్లేమ్మా. నీ భయం అంతే. నువ్వేమీ భయపడకు. నేను కాకిబావతో స్నేహమైతే చేస్తూనే ఉంటాను. కానీ నా వ్యక్తిత్వాన్ని నేను మార్చుకోనమ్మా. నేను ఎప్పుడూ మంచిగానే ఉంటాను. నన్ను నమ్ము అని తల్లికి నచ్చజెప్పసాగాడు కొంగబావ. కన్నయ్య, నువ్వేదో చెడిపోతావని వాడితో స్నేహం చెయ్యొద్దు అని అనడం లేదురా. దుష్టులతో సావాసం ఎప్పటికైనా ప్రమాదమేరా. నా మాట నమ్ము. ఏరికోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకురా? నా మాట విని వాడి స్నేహాన్ని వదిలిపెట్టరా అని కొడుకుకి నచ్చజెప్పబోయింది కొంగ తల్లి. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను వాడి స్నేహాన్ని వదిలిపెట్టను అని అనుకుంటూ కాకిని కలవడానికి వెళ్ళిపోయాడు కొంగబావ. కాకి, కొంగ ఒక చెట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, అబ్బా, ఎండ బాగా ఉంది, కాసేపు ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుని అప్పుడు బయలుదేరదాం అనుకుని ఒక బాటసారి ఆ చెట్టు క్రింద పడుకున్నాడు. అయ్యో, ఆ బాటసారి మీద ఎండ పడుతుందే, పాపం విశ్రాంతి తీసుకున్నాడు. ఎండేమో ఆయన ముఖం మీదే పడుతుంది. ఏం చెయ్యాలి అని ఆలోచించి తన రెక్కలను విప్పి ఎండ బాటసారి ముఖం మీద పడకుండా అడ్డుకున్నాడు కొంగబావ. కొంగబావ, నీ సాయం కాస్త ఆపితే మనం వెళ్ళిపోదాం అన్నాడు కాకిబావ. కాసేపుండి వెళదాం కాకిబావ, ఈలోపు ఆ బాటసారి కూడా లేచి వెళ్ళిపోతాడు అన్నాడు కొంగబావ. నీ అంత మంచోడినైతే కాదు, నేనైతే వెళ్ళిపోతున్నాను, నువ్వు కావాల్సినంతసేపు ఉండు అని అనుకుంటూ వెళుతూ వెళుతూ ఆ బాటసారి ముఖం మీద రెట్టవేసి వెళ్ళిపోయాడు కాకిబావ. ముఖం మీద రెట్టతో మేల్కొన్న బాటసారికి ఎదురుగా కొంగ కనిపించింది. ఈ దొంగ కొంగే నా ముఖం మీద రెట్టవేసింది అని అనుకుని దాంతో కోపం పట్టలేక ఒక రాయిని తీసి కొంగ మీదకి విసిరాడు బాటసారి. ఆ రాయి వెళ్ళి కొంగ కంటికి తగిలి కొంగ కన్ను పోయింది. అయ్యో, అమ్మ చెప్పింది వినకుండా ఈ కాకిబావతో స్నేహం చెయ్యబట్టేగా ఈరోజు నా కన్ను పోయింది. ఇంకెప్పుడు ఇలాంటి దుష్టులతో నేను స్నేహం చెయ్యను అని అనుకుంటూ అక్కడి నుంచి ఎగిరిపోయి తప్పించుకున్నాడు కొంగబావ అని ఈ కథను సేనయ్యకు తన తల్లి చెప్పి, చూడు సీనయ్య, ఆ కాకిబావలాగానే ఆ రాజయ్య కూడా చెడ్డవాడు. అందుకే నువ్వు అతడి స్నేహాన్ని వదిలిపెట్టయ్యా. లేదంటే నువ్వు కూడా ఆ కొంగబావలాగా ప్రమాదంలో పడొచ్చు అని చెప్పింది సీనయ్య తల్లి. సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే ఆ రాజయ్యతో స్నేహం చెయ్యనులే అని చెప్పి రాజ్యకొలువుకి వెళ్ళిపోయాడు సీనయ్య. అయితే సీనయ్యకి తండ్రి లేడు. చిన్నతనం నుంచి తల్లే కష్టపడి పెంచి బాగా చదివించింది. ఇప్పుడు రాజ్యకొలువులో కూడా మంచి ఉద్యోగం వచ్చింది సీనయ్యకి. సీనయ్య కూడా చాలా మంచివాడు. అయితే సీనయ్య స్నేహితుడు రాజయ్య చాలా చెడ్డవాడు. ఏమీ పని చేయడు, అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. అయితే రాజయ్య చెడ్డవాడని తెలిసినా సరే చిన్నతనం నుంచి ఉన్న స్నేహం కొద్దీ ఇప్పటి వరకు తన స్నేహాన్ని విడిచిపెట్టలేదు సీనయ్య. ఇక తల్లి వివరంగా చెప్పిన తరువాత రాజయ్య స్నేహాన్ని వదిలేశాడు సీనయ్య. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు పరుగు పరుగున వచ్చి, అమ్మా, నువ్వు చెప్పింది నిజమయ్యిందమ్మా.
ఆ రాజయ్యతో స్నేహం చెయ్యొద్దని ఆ శివయ్యకి ఎన్నిసార్లు చెప్పానో తెలుసమ్మా. వాడు నా మాట వినకుండా ఆ రాజయ్యతో స్నేహం చేస్తూనే ఉన్నాడు. నిన్న రాత్రి ఎవరో ఆడపిల్లని అల్లరి చేశాడంట ఆ రాజయ్య. అయితే న్యాయాధికారి గారు ఆ రాజయ్యతో పాటు శివయ్యను కూడా బంధించి తీసుకువెళ్ళి శిక్ష విధించారమ్మా. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఆ రాజయ్య ప్రక్కనే తిరుగుతూ ఉంటావు, ఈ నేరంలో నీకు కూడా భాగం ఉందని చెప్పి శివయ్య ఎంత చెప్తున్నా వినకుండా అతడికి కూడా శిక్ష విధించారమ్మా. పాపం శివయ్య అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, నాకు తెలుసు. నేను చెప్పినా కూడా న్యాయాధికారి గారు నా మాటలు నమ్మలేదమ్మా. నువ్వు ఆ రోజు రాజయ్య స్నేహం వదిలేయమంటే ఎందుకు అనుకున్నాను గాని ఈరోజు తెలిసొచ్చిందమ్మా ఆ మాటల విలువ. నీ మాట విని ఆ రోజు నుంచి ఆ రాజయ్య స్నేహం వదిలేయటం ఈరోజు ఎంత మంచిదయ్యిందో. లేదంటేనా నేను కూడా ఆ రాజయ్యతో తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు కూడా ఆ తప్పులో భాగం ఉందని చెప్పి నాకు కూడా శిక్ష విధించేవాళ్ళు. నీ మాట వినడం ఎంత మంచిదయ్యిందో అమ్మా అని కంగారుగా జరిగిందంతా చెప్పసాగాడు సీనయ్య. పోన్లే అయ్యా, ఎప్పటికైనా నీకు అర్థమయ్యింది. ఇక ముందెప్పుడు ఇలాంటి దుష్టులతో సహవాసం చెయ్యకు అని చెప్పింది సీనయ్య వాళ్ళ తల్లి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.